హాయ్ ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. వెల్కమ్ టు విజీ కుకింగ్ ఛానల్. ఈరోజు మీకు అందరికీ కూడా ఎంతో టేస్టీగా ఉండే పకోడీ చేసి చూపించిపోతున్నానండి. సింపుల్గా చెప్పాలంటే, బయట వర్షం పడుతుంటే వేడి వేడి టీతో పక్కన ప్లేట్లో నిండా కరకరలాడే ఆనియన్ పకోడీ ఉంటే ఆ మజానే వేరు. మరి అచ్చం బండి మీద అమ్మేలాంటి టేస్ట్ రావాలంటే నా స్టైల్లో ట్రై చేసేయండి. మరి ముందుగా ఈ రెసిపీలో 2 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కోవాలండి. ఆ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయల్లో లైట్గా సాల్ట్ వేసి ఆ ఉల్లిపాయల్ని బాగా పిసకాలండి. అందులో మనం ఆ పిసికిన దాంట్లో శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకొని దానికి కొంచెం ఉప్పు, అలాగే కారం, మనం ఏమైతే వేసుకుంటామో కొంచెం పసుపు, కారం కూడా ఇందులో వేసుకోవాలండి. నేను ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసి పిసికేసుకొని అప్పుడు శనగపిండి వేసాను. ఆ తర్వాత ఇవన్నీ వేస్తున్నాను అన్నమాట. ముందుగా కొంచెం కారం కూడా వేసుకున్నాం కదండి. మిరియాల పొడి మన ఇష్టం అండి. మిరియాల పొడి మాత్రం ఆప్షనల్ అండి, ఎందుకంటే బయట క్లైమేట్ని బట్టి కొంచెం చల్లగా ఉందని నేను మిరియాల పొడి వేసాను. మన ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే నేను 2 స్పూన్స్ బియ్యం పిండి అండి. మెయిన్ ఇదేనండి. ఈ బియ్యం పిండి వేయడం వల్లనే మనకి పకోడీ చాలా క్రిస్పీనెస్గా ఉంటుంది, చాలా టేస్ట్ బాగుంటుంది. కొంచెం తినే సోడా. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసుకోవచ్చు, వాము, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకోవచ్చండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, పచ్చిమిర్చి కూడా వేయలేదు. పిల్లలు తినరని చెప్పి వేయలేదండి. కానీ అల్లం వెల్లుల్లి పేస్టు ఉంటే వేసేదాన్ని, అయిపోయిందని వేయలేదండి. కరివేపాకు మాత్రం ఇలా తుంచి వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చక్కగా ఇలాగ తుంచి వేసుకొని మనం కలిపి పక్కన పెట్టుకుంది. ఇలా బాండి పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని అందులో ఆయిల్ వేసేసుకుందాం. ఈలోపు ఆయిల్ వేడెక్కిపోద్ది. మనం ఎంతసేపు అండి, చాలా సింపుల్గా అయిపోతుందండి పకోడీ. మనకి టైం ఎక్కువేం తీసుకోదు పకోడీ వేయడానికి, చాలా త్వరగానే అయిపోతుంది. మనం ఇందులో కొంచెం పెరిగేసైనా కలుపుకోవచ్చు, లేదంటే వాటర్తో అయినా సరే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి ఇలాగే కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలాగని మరీ లూజ్గా కలుపుకోకూడదు. పకోడీకి ఇలా కలుపుకుంటే మనం టేస్టింగ్ సాల్ట్ వేసాం కదండి, కొంచెం మెత్తగానే ఉంటే బాగుంటుంది. ఇందులో గట్టి పకోడీ కూడా ఉంటుందండి. చూస్తున్నారు కదా పకోడీలు ఎలా వచ్చినాయో. మరి చిన్నగా వేయకూడదు, కొంచెం ఈ సైజు వేసుకోవాలండి. వేడి వేడి పకోడీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. ఇలా చక్కగా పకోడీ పెట్టుకొని టీ కానీ కాఫీ కానీ పక్కన పెట్టుకొని చక్కగా ఈ పకోడీ తిని ఆ వేడి వేడి టీ కాఫీ తాగుతుంటే చాలా బాగుంటుంది కదండి. పిల్లలకు కూడా స్నాక్స్ టైంలో ఈ పకోడీ వేసి పెడితే ఇష్టంగా తింటారండి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఇప్పుడే ట్రై చేసేయండి. ఇందులో గట్టి పకోడీ కూడా ఉంటుందండి. నేను ఈసారి మీకు గట్టి పకోడీ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.